హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల ఫ్రై అంటే ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవడం ఎలా అనే దాని మీద వీడియో పెడుతున్నాను. మీకు కార్యక్రమం వెళ్ళిపోదాం. మీ అందరికీ మరొకసారి నా విన్నపం, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు 100 దాటాము సబ్స్క్రైబర్స్కి. మనకి 200 సబ్స్క్రైబర్స్ అయితే మనం ఏడన్నా టెంపుల్స్కి ఆడకన్నా వెళ్ళినప్పుడు మీకు లైవ్ వీడియో ప్రజెంట్ చేయడానికి నాకు అవకాశం వస్తుంది. కాబట్టి మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక్కసారి క్లిక్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందు ప్రజెంట్ చేయడానికి నాకు అవకాశం వస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, మనకి ఫ్రాన్స్ ఫ్రైకి కావాల్సినవి ఒక 1/2 కేజీ రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టినవి. ఇవి చూడండి, వేస్ట్ తీస్తే ఇలా వచ్చింది. లోపల మనకి నల్లగా ఒక దారంలాగా పేగుల్లాగా ఉంటాయి. అవి వాటిని మనం ఇట్లా తొలగించుకోవాలి. తొలగించుకుంటే అలా వేస్టేజ్ అలా వస్తుంది. చూడండి, శుభ్రం చేసిన రొయ్యలు ఇవి ఒక 1/2 కేజీ. తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు జీడిపప్పు, వేరుశనగ పప్పు పచ్చివి, చిన్నులపాయ రెబ్బలు, సగానికి చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు, నెక్స్ట్ సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల మసాలా. ఇక మనం ఇప్పుడు ముందుగా రొయ్యల్ని ఉడకబెట్టుకోవాలా. ఒక పాత్రలో వేసుకొని దాంట్లోకి కొద్దిగా ఒక చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, ఉప్పు వేసుకొని ముందుగా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి నూనె ఉంటే బాగుంటుంది. నీసు వాసన అవి రాకుండా పసుపు అవన్నీ పనిచేస్తాయి. గ్యాస్ వెలిగించుకొని నీళ్ళు వేయాలా. దాంట్లోకి అవసరం లేదా, దాంట్లోకి వాటర్ అవసరం లేదు. మనం ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి, దాంట్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటితోనే ఉడుకుతుంది. దాంట్లో వాటర్తోనే బాయిల్డ్ అవుతాయి. కాసేపు ఎంతసేపు ఉండాలి? ఒక 10 మినిట్స్ మనం ఉడకబెట్టుకుందాం. ఫ్రెండ్స్, రొయ్యలు ఫ్రై అయిపోయింది. రొయ్యలు ఉడకడం బాయిల్డ్ అయిపోయింది. చూడండి, దించేసుకుందాం పొయ్యి మీద నుంచి. పొయ్యి మీద ఇప్పుడు నెక్స్ట్ కళాయి పెట్టేసుకుందాం. దాంట్లో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కాగేదాకా సిమ్లో పెట్టుకోవాలా. లో మీడియం ఫ్లేమా. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. దాంట్లో ముందుగా ఫ్రెండ్స్ శనగకాయ పప్పు వేగిని తర్వాత దాంట్లోకి జీడిపప్పు, తర్వాత పచ్చిమిర్చి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేగిని. ఇప్పుడు దాంట్లో కరివేపాకు, వీటన్నిటిని
ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి విడిగా. 3 వేగటం అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి మనం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యల్ని, అవి తీసి అన్నంలోకి వేసుకుందాం. ఇవి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ని. ఫ్రెండ్స్, దాంట్లోకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయేదాకా కలదిప్పుకోవాలి. అవును, కానీ నువ్వు మిక్సీకి పెట్టి టైం వేస్ట్ అయిపోదు. వేసేటప్పుడు చూపిద్దాం. వేగితే మళ్ళీ బాగోదు. మనం చిన్నులపై కారం రెడీ చేసుకున్నాం. ఇది 3 టీ స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు చిన్నులపై వేసుకుంటున్నాం. వేసి మిక్సీకి వేసేసుకుందాం. చిన్నులపై కారం మిక్సీకి వేసుకున్న తర్వాత అయిపోయింది. చూసారుగా. ఇప్పుడు మనకి అట్లా బరకగా ఉండాలి. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి, నూనెలో ముందు మనం ఉడకబెట్టిన రొయ్యలు మళ్ళీ నూనెలో ఎలా బాయిల్ అవుతున్నాయో చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా గోల్డ్ కలర్లోకి ఎలా వచ్చేసినాయో. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా వేసుకొని కలదిప్పుకుందాం. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా సిమ్లోనే పెట్టుకొని ఉండాలి గ్యాసు. ఇప్పుడు దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ దాంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దానిలోకి కారం వేసేసుకుందాం. చిన్నులపాయ కారం గుమగుమలాడుతుంది. ఇది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకైతేనో మంచి టచింగ్ లాగా, స్టఫ్ లాగా పనిచేసిద్ది. మామూలు వాళ్ళకేమో స్టఫ్ లాగా తినేసి మనం కూల్ డ్రింక్ తాగొచ్చు. దేనిలోకైనా రుచి కమ్మగా ఉంటుంది. ఇప్పటికే స్మెల్ గుమగుమలాడుతుంది. చిన్నులపాయ కారం, ఉత్త చిన్నులపాయ కారం వేసుకొని కూడా మనం అన్నం తినొచ్చు నెయ్యి వేసుకొని. చిన్నులపాయ కారం టేస్ట్ వేరు మసాలా కారం కన్నా. గుమగుమలాడే రొయ్యల ఫ్రై రెడీ అవుతుంది. వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్ చూడండి, అయిపోయింది మన గుమగుమలాడే రొయ్యల ఫ్రై అయిపోయింది. ఇలా చివరిసారిగా కొత్తిమీర వేసుకుంటున్నాం మనం. ఇంకా అయిపోయింది, ఇక దించేసుకుందాం. ఫ్రెండ్స్ ఇవ్వండి, చూసారు కదా మన గుమగుమలాడే రొయ్యల ఫ్రై, చిన్నులపాయ కారంతో రొయ్యల ఫ్రై రెడీ అయింది. తిందామా ఇక మనం? ఇంకెందుకు రెడీ ఆలస్యం, తినేసేద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్? గుమగుమలాడే రొయ్యలు, ఆంధ్ర రొయ్యలు. ఈడేమో సరసరా మాడిపోతుంది, వేడివేడిగా ఉంది, చెయ్యి సొర్రమంటుంది. ఇది నోట్లో పోతే ఎట్టుంటుందో కానీ నాలుగు మాత్రం మామూలుగా కాదు, బ్రహ్మాండంగా ఉంది, సూపర్. తింటే రొయ్యలు ఫ్రై తినాలి. ఇదిగోండి ఉల్లిపాయ, బాగుంది. బాగా ముందాగే వాళ్ళకైతే మంచి ఇంగులోకి బాగా పనికొచ్చింది, బ్రహ్మాండం తినొచ్చు. సూపర్. ఓకే ఫ్రెండ్స్,
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ రుద్ర. బాయ్ బాయ్.